ఈ ఓసిడి అంటే ఏమిటి అనేదాన్ని తెలియజేయగలరు మేడం? ఓసిడి అనేది మనం మెయిన్గా ఎక్కువ చూసింది సినిమాల్లో ఈ మధ్య ఓసిడి వర్డ్ ఎక్కువ వాడడం వల్ల ఓసిడి అనేది వింటూ ఉన్నాము. సో ఓసిడి అంటే అబ్సెషన్ కంపల్షన్ డిజార్డర్. సో దీంట్లో 2 కాంపోనెంట్స్ మెయిన్గా మనం మాట్లాడుకోవాలి. సో దట్ ఈస్ అబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్ రెండూ ఉండాలి. సో అబ్సెషన్స్ అంటే ఏంటి అంటే వాళ్ళకి పదే పదే ఆలోచనలు, ఒకటే ఆలోచన పదే పదే రావడం, వాళ్ళకి ఇష్టం లేని ఆలోచనలు, సంబంధం లేని ఆలోచనలు ఇంట్రూజివ్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి ఆ టైంలో వద్దు అనుకున్నా కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీన్ని పదే పదే రావడం, దానివల్ల మెయిన్గా వచ్చేది వాళ్ళకి డిస్ట్రెస్. వాళ్ళకి ఇష్టం లేదు ఆలోచన రావడం, దానికి డిస్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, గుండె దడ, ఇవి నాకు వద్దు అనుకున్నా ఎందుకు వస్తున్నాయని ఆలోచించడం, వీటిని అబ్సెషన్స్ అంటాం. దీనికి కంపల్షన్స్ అంటే ఈ అబ్సెషన్స్ ఏదైతే థాట్స్ వస్తున్నాయో వాటిని నియంత్రించడానికి, వాటిని తగ్గించుకోవడానికి కంపల్సివ్ బిహేవియర్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు అబ్సెషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చేతులు క్రిములు అంటుకున్నాయేమో అన్న అబ్సెషన్, వాళ్ళకి లేదు అనుకున్నా కూడా కంటిన్యూస్గా వాళ్ళ చేతులు కడుక్కున్నా ఇంకా క్రిములు ఉన్నాయేమో అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీనికి కంపల్సివ్గా ఏం చేస్తారు అంటే వెళ్ళి చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్నా కూడా స్టిల్ ఎప్పటిదాకా కడుక్కుంటారంటే వీళ్ళకి ఈ అబ్సెషన్ అనే థాట్ సప్రెస్ అయ్యి నాకు బాగానే ఉంది అని ఆ యాంగ్జైటీ, ఆ పాల్పిటేషన్స్ తగ్గేంత వరకు కడుక్కుతూనే ఉంటారు. దట్ ఈస్ కంపల్సివ్ బిహేవియర్. సో ఈ 2 కలిసి ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే మెంటల్ కంపల్షన్స్ అని కూడా అంటాం. వాళ్ళకి అంటే చేతులు కడుక్కునేమనే యాక్షన్ కదా, అది కాకుండా మెంటల్ కంపల్షన్, ఇది నాకు వద్దు, నాకు రావద్దు, ఆర్ఎస్ దేవుడిని పదే పదే తలుచుకోవడం. సో దీస్ ఆర్ మెంటల్ కంపల్షన్స్. ఈ మెంటల్ కంపల్షన్స్ విత్ అబ్సెషన్స్ ఉండే మొత్తాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని అంటాం.